90,000 మంది సైనికుల్ని ఎవరైతే మనం లొంగ తీసుకున్నామో వాళ్ళని విడుదల చేయాలి. దాంతోపాటు బంగ్లాదేశ్ పైన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఎటువంటి ఆంక్షలు విధించకూడదు. బంగ్లాదేశ్ పైన వీళ్ళకి సంబంధం లేదు. ఇది షిమ్లా ఒప్పందం జరిగింది. షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు మనకు మంచిగా ఛాన్స్ ఇచ్చినట్టే కదా, మనం దాడి చేయొచ్చు కదా. అందుకే చెప్తున్నాను, ఈ పాకిస్తాన్ కుక్కలకి మెదడు మోకాళ్ళకు పోయింది, వాళ్ళకి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. గత 60 సంవత్సరాలుగా మనము ఓపికతో వేచి ఉన్నాం. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, పాకిస్తాన్ ఎన్నిసార్లు మన పైన ఉగ్రవాదులను ఉసిగొల్పి పంపించి భారతీయుల ప్రాణాలు తీసినా, అమాయక భారతీయుల ప్రాణాలు తీసినా, మన యొక్క సైన్యం యొక్క ప్రాణాలు తీసినా మనం ఓపికతో ఉంటూ వచ్చినాం. ఇప్పటికే 3 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. 3 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ తన చేష్టలను మానుకోవట్లేదు. కాబట్టి ఈసారికి మాత్రం ఖచ్చితంగా ఫైనల్గా పాకిస్తాన్ తన భూభాగాన్ని కోల్పోవడమో, పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కోల్పోవడమో, అంతటి పెద్ద దెబ్బ తీసేదాకా భారతీయులు ఊరికనే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా ప్రతిపక్షాలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ కూడా ఒకే మాట పైన వచ్చారు. ఒకే మాట పైన వచ్చి పాకిస్తాన్ని ఖచ్చితంగా దెబ్బతీయాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకోవాలి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కలందరినీ కూడా ఏరివేయాలని చెప్పేసి అందరూ కూడా, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒకే ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మనకు మంచి అవకాశము. ఇప్పుడే పాకిస్తాన్ని తుదముట్టించే ప్రయత్నం చేస్తే కూడా తప్పేం లేదని చెప్పేసి నేను అనుకుంటున్న వ్యక్తిగతంగా. కానీ ఒక విషయం కూడా చెప్తున్నా, పాకిస్తాన్లో ఏదైతే ట్రైనింగ్ అయ్యి ముష్కరులు వచ్చారో, ఇక్కడ వాళ్ళకు షెల్టర్ ఎవరైతే ఇస్తున్నారో, ఇక్కడ షెల్టర్ ఇస్తూ పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో, ఆజాదీ అని చెప్పేసి మాట్లాడేటటువంటి కొన్ని గ్యాంగులు కావచ్చు, పాకిస్తాన్ ముష్కరులకు బెయిల్ పైన విడిపించేటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, ముందుగా వీళ్ళందరినీ కూడా ఏరివేయాలి. వీళ్ళందరినీ ఏరివేస్తే అప్పుడు పాకిస్తాన్ని ముట్టించడం పెద్ద పనేం కాదు. ముందుగా మన దేశం లోపల, బార్డర్ లోపల ఉన్నటువంటి ఈ శత్రువులను అందరినీ కూడా ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎరాడికేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ని ఆటోమేటిక్గా మనం, పాకిస్తాన్ ఎంతంది, పాకిస్తాన్ ఇవాళ పెద్ద సమస్య ఏం కాదు. మనం పాకిస్తాన్ని మొత్తం కంప్లీట్గా నాశనం చేయడం పెద్ద సమస్య ఏం కాదు. మనకున్న సమస్యల్లా మన దేశం తిండి తింటూ, మన దేశంలో గాలి పీలుస్తూ, మన దేశంలో బ్రతుకుతూ, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు, వాళ్ళతో మనకున్నది మొట్టమొదటి ముప్పు. వాళ్ళను ముందు గుర్తించాలా, వాళ్ళని అంతమొందించాలా, దాని తర్వాత పాకిస్తాన్ పని పట్టాలనేది మా యొక్క ఆలోచన. అదే పనిలో ఉన్నాం. ఇక్కడ అక్కడ భారతదేశం లోపల, భారతదేశం బార్డర్స్ బయట 2 చోట్ల కూడా ఒకేసారి 2 యాక్షన్లు తీసుకొని ఖచ్చితంగా ఈ పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దుండగులకి, వీళ్ళకి కూడా ఇద్దరు కూడా బుద్ధి ఒకటేసారి చెప్తాం. ఎవరైతే వలసదారులు ఉన్నారో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ట్రేస్ చేయలేని పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 1000 మంది పైగా ఉన్నారట. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే చూస్తారా, మిగతా అప్పుడు పట్టించుకోరా? ఇబ్బంది ఏమవుతుందంటే, సంతోషమైన విషయం ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మనకు అఖిలపక్షంగా నిన్న మీటింగ్ జరిగినప్పుడు అందరూ కూడా పాకిస్తాన్ పైన తీసుకున్న ప్రతి ఒక్క చర్యకు మేము సపోర్ట్గా ఉంటామన్నారు. కానీ కొన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ ముస్లిం సంతుష్టీకరణ పేరుతో, ముస్లిం ఓటు బ్యాంకు పెంచుకునే పేరుతో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ, వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, వాళ్ళు ఎటువంటి వ్యర్థ పనులు చేసినా కూడా వాళ్ళని వెనకేసుకుంటూ వస్తూ భారతదేశంలో ఒక రకమైన ఒక స్థితిని ఎట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చారంటే, రేపు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి శత్రువులను మనం గుర్తించాలంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, కష్టం అవుతుంది. మన ఏజెన్సీస్ కూడా కష్టం అవుతుంది. అటువంటి ఇంటర్నల్ శత్రువులను మనం గుర్తించి బయటికి పంపించాలి. దాని గురించి అనేక చట్టాలు తీసుకొచ్చాం. ఒక సిఏఏ కావచ్చు, ఇట్లాంటి చట్టాలు, మనం ఎన్ఆర్సీ కావచ్చు, ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చాం. కానీ ఇటువంటి చట్టాలను ఓటు బ్యాంకు పేరుతో, సంతుష్టీకరణ పేరుతో ఇటువంటి చట్టాలను కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదు. బీజేపీ ఇతర రాష్ట్రాలే కదండి అమలు చేయండి. రాజకీయంగా మలచడం అన్నదే కదా నేనేమంటున్నా. అందుకే నేను బీజేపీ పార్టీ ఏ పార్టీ కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదని చెప్పి, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళు అమలు చేయట్లేదు. వాళ్ళ యొక్క అజెండా ఏంటంటే ఓటు బ్యాంకు ఎందుకు ఏ విధంగా పెట్టుకోవాలా, వాళ్ళని సంతుష్టీకరణ చేయాలి. సంతుష్టీకరణ చేయడం ద్వారా ఓటు బ్యాంకు పెట్టుకోవడం ద్వారా ఇప్పుడు మళ్ళీ సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొస్తే ఈ ఓటు బ్యాంకు చిన్నమవుతుంది కదా, వాళ్ళు అధికారులు రారు కదా. ఇటువంటి స్వార్థపూరితమైన చర్యలను మనం అందరం కూడా, భారతీయులందరూ కూడా వ్యతిరేకించాలి. ఆ పార్టీలు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అటువంటి సంతుష్టీకరణ చర్యలకు మొత్తం ముగింపు పలకాల. మన దేశం